शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు గత 30 సంవత్సరాలు దాటిన కావస్తుంది ఏబిసిడి వర్గీకరణ కొరకు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో దాదాపుగా మేమందరం కూడా అందరం కూడా ఉద్యమం చేసి రాజకీయాలకు వచ్చినాం। ఏబిసిడి అంబేద్కర్ పుణ్యాన గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు మా లీడర్లు మాట్లాడిన వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు। ఏబిసిడి వర్గీకరణ కొరకు 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారు మన కుల పెద్దలు, మన గౌరవనీయులైన మందకృష్ణన్న గారు। ఈరోజు ఆ కళ నెరవేరింది। ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది పిటిషన్ వేసిండ్రు, దాన్ని కొట్టివేయడం జరిగింది। ఈరోజు 7 మందితోటి మళ్ళీ పిటిషన్ వేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంకి మన సోనియమ్మ మద్దతు తెలపడము, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। ఈరోజు మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఏబిసిడి వర్గీకరణ జరిగింది। అంటే కీలకంగా ఎక్కడైనా కూడా మన మాదిగలకు అండగా ఉన్న పార్టీ ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ। ఈరోజు ఏబిసిడి వర్గీకరణని ఇంతవరకే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ప్రకారము దాని ఆచరణ చేయాలని చెప్పి మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న చెప్పడము చాలా సంతోషకరమైన విషయం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా కానీ విద్యార్థులు కానీ ఉద్యోగాల పరంగా కానీ చాలా వెనుకంజలో ఉన్నారు। ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కావడం వల్ల ఎవరి వాటా వాళ్ళకు దక్కుతుంది కాబట్టి మాదిగ సమాజం ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది కనుక ఈరోజు చాలా సంతోషకరమైన దినము। ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గొప్ప పేరు చాటుకున్నది। అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఏబిసిడి వర్గీకరణ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయము। ఈ యొక్క మరియు మన డిప్టీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి మరియు గౌరవనీయులైన మా అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మా మాదిగ జాతి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినమని అందరికీ తెలియజేస్తున్నాను। జై